లెటర్ తీసుకున్నాడు. ఇది తీసిన వెంటనే మత్తయ్య చూసి ఏం చేస్తాడు, ఆయన బట్టలు చించుకున్నాడంట. బట్టలు చించుకొని ఏడ్చుకొని, అయ్యో నా జనానికి ఇటువంటి ఒక ఆపత్తు వచ్చినది అనేసి ఆయన ఏడ్చుకొని బట్టలు చించుకున్నాడంట. బట్టలను చించుకొని ఏం వేసుకున్నాడు, గోనె చించుకున్నాడు, గోనె పట్ట వేసుకొని వెళ్తున్నాడు మరణ దీనికి. ఎక్కడ రాజా దేనికి వెళ్తున్నాడు, అక్కడ వెళ్ళి చెప్తాడు. ఎస్తర్ పంపిస్తారు కదా, ఎస్తర్ ఏం చేస్తుంది, నేను ఇక్కడ ఉన్నాను, ఏం చేయాలా, నీకు సరే ఆ బట్టలు ఇచ్చేసి వేరే బట్ట ఇస్తాను వేసుకుంటే, నేను వేసుకోను, నాకు ఇటువంటి బట్టలు వేసుకొని నేను ఇది వేసుకున్నాను, ఎందుకు నా జనాని కోసం అనేసి ఆయన అక్కడ వస్తాడు. ఇవన్నీ జరుగుతున్నాయి, మనం చూస్తాం. ఆ స్టోరీలని మనము దయచేసి మీరు చదువుకోనండి. ఇక్కడ ఏమంటే సూసాన్ ఆ నగరం వచ్చి కలత్త చెందింది కదా. అదే సరే 8-10 చూడండి. ఈ వ్యత్యాసం మీకు చెప్పేస్తా, ప్రార్థన వ్యత్యాసం అంతే. 3:15 సూసాన్ నగరం వచ్చి కలత చెందింది. అదే 8:15 చూడండి. అప్పుడు మొర్దెకై ఊదా పర్ణిమమును తెలుపు వర్ణమును గల రాజవస్త్రమును బంగారపు పెద్ద కిరీటమును అవిసె నారతో చేయబడిన ధూమ్ర వర్ణము గల వస్త్రములను ధరించుకొనిన వాడై రాజా సముఖము నుండి బయలుదేరాను. చదవండి. అందు నిమిత్తము సుషాను పట్టణము ఆనందించి సంతోషపడింది. హల్లెలూయా. ఫస్ట్ టైం చూస్తాము సూసాన్ పట్టణం ఏమైంది, కలత చెందింది. అదే సూసాన్ పట్టణం ఇప్పుడు ఏమైంది, సంతోషము పొందింది. అదే మార్పు, డిఫరెంట్. ఇదే సంతోష పొందెను. హల్లెలూయా. సూసాన్ నగరం ఎలా కలత చెందిందో, మళ్ళా మొర్దెకై ఆయన వస్త్రం ధరించుకుని అక్కడ ఉంటుంటే ఆ సూసాన్ పట్టణం అంతా ఏమైంది, ఎందుకు సంతోషమైంది? ముందున వాక్యం చూస్తాం కదా, అక్కడ ఏమైంది, అంత కలత చెందింది. ఎందుకు? ఈ లెటర్ ఇచ్చినాడు కాబట్టి, రాజు ముద్ర అయిపోయింది, ఈ లెటర్ వచ్చేసింది. ఇంకా అంతా వెళ్ళి 120 దేశంలో ఉంటున్న ప్రతి వారిని కూడా ఏం చేస్తారు, నాశనం చేస్తారంటే ఆయన వాళ్ళు సూసాన్ అరణ్యమైన నగరం అంతా కలత చెంది అంతా ఏడుస్తున్నారు, గోలాడుతున్నారు.